హలో ఆల్, ఈరోజు కథ వచ్చేసి నక్క గాడిద. ఒకవేళ మీరు మన ఛానల్ని న్యూగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ను ఆన్ చేయండి. అప్పుడు మన ఛానల్ అప్డేట్స్ అన్నీ అందుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అనగనగా ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతను గ్రామ శివార్లలో పెద్ద పొలాన్ని సాగు చేసి రకరకాల పంటలను పండించి మరుసటి రోజు మార్కెట్లో అమ్మేవాడు. అతను ప్రతిరోజు రాత్రి పొలం దగ్గరకు వెళ్ళేటప్పుడు తన గాడిదను కూడా తనతో తీసుకుని వెళ్ళి రాత్రంతా పొలం దగ్గర కాపలా ఉండి మరుసటి రోజు ఉదయం పండిన పంటను గాడిద మీద తీసుకుని వచ్చి అమ్మడానికి వెళ్ళేవాడు. ప్రతిరోజు రాత్రి సమయంలో ఒక నక్క పెద్ద పెద్దగా ఊలలు పెడుతూ అరుస్తూ ఉండటం గాడిద గమనించింది. నక్క యొక్క అరుపులకు తన యజమాని భయపడుతూ ఉండేవాడు. రైతు గాడిదతో ఈ విధంగా అన్నాడు, ఈ నక్క ఊల చాలా భయానకంగా ఉన్నది. దీని అరుపులకు నా నరాలు తెగిపోయేలా ఉన్నాయి. ఒకరోజు రాత్రి గాడిద అనుకోకుండా నక్కను కలిసింది. గాడిద నక్కను చూసి చాలా ఈర్ష్యపడుతూ దానితో ఈ విధంగా అన్నది, చూడు నక్క, నీ అరుపులకు నా యజమాని చాలా భయపడుతున్నాడు. నన్ను చూడు ఒకసారి, ఎప్పుడూ నన్ను కొడుతూ నాతో ఎక్కువ బరువులను మోయిస్తూ ఉంటాడు. జిత్తుల మారి నక్క తనను చూసి ఈర్ష్యపడుతున్న గాడిదకు తగిన గుణపాఠం నేర్పాలని మనసులో అనుకొని దానితో ఈ విధంగా అన్నది, ఎవరన్నారు నీ యజమాని నీకు భయపడడు అని? నీవు ఎప్పుడైనా రాత్రి సమయంలో ఊల పెట్టావా? ఆ మాటలకు గాడిద ఈ విధంగా అనుకున్నది, ఇదే అన్నమాట అసలైన రహస్యం. మరుసటి రోజు రాత్రి తన యజమాని పడుకున్న తర్వాత గాడిద తన పెద్ద నోరును తెరిచి నక్క ఊలపెట్టినట్టు తను కూడా అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులు విన్న రైతు నిద్ర నుంచి మేల్కొని గట్టిగా ఓండ్ర పెడుతున్న గాడిదను చూసి పెద్ద కర్రను తీసుకుని వచ్చి దానిని చితకబాదాడు. దెబ్బలు తింటున్న గాడిదకు పక్కవారిని చూసి ఈర్ష్య పడకూడదు అన్న విషయం అప్పటికి అర్థం అయింది. నీతి: ఈర్ష్యతో ఎవరిని అనుకరించడానికి ప్రయత్నించకూడదు. ఈ కథ నచ్చితే కథకు లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.